మొక్కల ప్రేమికుల కోసం 2 మాటలు చెప్పాలని నేను అనుకోకుండా చూస్తున్న ఈ అందాన్నంతా మీకు చూపించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది. మొక్కలు ఎప్పుడైనా సరే మనం కొన్ని అవాయిడ్ చేస్తే మంచిదని అనిపించిందండి. చాలామంది కూడా చెప్పిన దాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. బోన్సాయి కానీ, క్యాక్టస్ వెరైటీస్ కానీ, ముళ్ళ వెరైటీలో పాలు కారే మొక్కలు కానీ మనకి అంత అడ్వైజబుల్ కాదు. ఇల్లు గ్రోత్ ఉండాలి అంటే, పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ తిరగాలి అంటే మనం పెంచుకునే మొక్కల అందం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తూ నేను చూసిన అందం అంతా కూడా మీతో షేర్ చేసుకుంటానండి. అనుకోకుండా ఒక్కరోజు అని చెప్పాలో, అనుకోకుండా ఇంకో రోజు కడియం నర్సరీస్లో అని చెప్పాలో, నిజానికి గార్డెన్ అంతా చాలా అసలు ప్లాంట్స్ అయితే చాలా విపరీతంగా వచ్చినాయండి. వీళ్ళు ప్రపంచంలో 3 దేశాల నుంచి తెప్పిస్తున్నాను, మీరు ఎక్కడికైనా ఇవన్నీ చూడాలంటే ఆ దేశాలన్నీ తిరగాలని చెప్పేసి ఆ పోలరాజు గారు ఎంత ఆనందంగా మాకు ఈ మొక్కలన్నీ చూపించడం ఒక ఎత్తు అయితే, నా మనసుకు వచ్చిన ఆనందం మీతో షేర్ చేసుకోవాలన్నది ఇంకో ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. పోలరాజు గారు మీకు చూపిస్తున్న మొక్క ఫైకస్లో ఒక సైజులో ఉందండి. దాని 40,000 అంట అది కాస్ట్. యూపీ వాళ్ళు ఎవరో కొనుక్కెళ్ళారంట. ఇంకా నేను అక్కడ ఆయన చూపిస్తున్న విస్టేరియా సైనాన్సిస్ అని చెప్పారు దాని పేరు. ఆ మొక్క మనకి యూట్యూబ్లో కొడితే చాలా అందంగా తీగలాగా వెరైటీ అండి అది. పూలు అయితే చాలా అందంగా కనిపించి పువ్వులు లేకపోయినా కూడా తీసుకొచ్చుకున్నాను నేను తెచ్చిన దానిలో ఈ బహోనియా కాక్సినియా అని ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్లో కనిపిస్తున్నాయి కదా, అది కూడా తెచ్చుకున్నాను.